హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము భక్తి కాల్కి సంబంధించిన రామ భక్తి శాఖ రామకావ్య గురించి మాట్లాడుకుందామండి. ఇంతకుముందు భక్తి కాల్కి సంబంధించిన జ్ఞాన మార్గీ శాఖ, ప్రేమ మార్గీ శాఖ గురించి మనము మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో మనము రామ భక్తి శాఖ గురించి మరి ఈ రామ భక్తి శాఖలో మనము స్టాर्ट చేసినట్లయితే रामकाव्य अंटामु। हिंदू धर्म के अनुसार भगवान विष्णु के अनेक अवतार माने गए हैं, जिनमें राम और कृष्ण विख्यात माने गए। इसी सिद्धांतों को वैष्णव सिद्धांत कहते हैं। वैष्णव सिद्धांతం అంటే ఏంటి? హిందూ ధర్మాన్ని అనుసరించి భగవాన్ విష్ణు యొక్క అవతారాలు ఎన్నో, అంటే భగవాన్ విష్ణుకి ఎన్నో అవతారాలు ఉన్నాయి అని చెప్పి కొలవడమే వైష్ణవ సిద్ధాంతము అంటాము. ఆ అవతారాలలో రామ, కృష్ణ అనే అవతారాలు ముఖ్యమైనవి. भारत देश में राम काव्य के बारे में उसके विकास के लिए రామానుజ ఆచార్య ఎవరండి? రామానుజ ఆచార్య మరియు రామానంద్, నింబకాచార్య, మాధవాచార్య ఆది రామకావ్యకు ఆగే బడాయా. సో ఇక్కడ మనము రామకావ్యాన్ని భారతదేశంలో ముందుకు నడిపించింది ఎవరు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రామానుజ ఆచార్య, రెండోది రామానంద్, మూడోది నింబకాచార్య, నాలుగోది माधवाचार्य रामकाव्य का आगे बढ़ा। रामकाव्य का मूल आधार है वाल्मीकि का रामायण। भारत के हर भाषा में రామాయణ लिखा गया। భారతదేశానికి సంబంధించిన ప్రతి భాషలో కూడా రామాయణాన్ని రచించడం అనేది జరిగింది. సో ఇంట్రడక్షన్ టాపిక్ అనేది మనం చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ ధర్మాన్ని అనుసరించి వైష్ణవ సిద్ధాంతం అంటే ఏంటి అంటే, వైష్ణవ యొక్క భగవాన్ విష్ణు యొక్క అనేక రూపాలు ఉన్నాయి అని చెప్పి కొలవడం. ఆ రూపాలలో రామ మరియు కృష్ణ అనే ముఖ్యమైన రూపాలు అని చెప్పి చెప్పడం. అలాగే ఈ రామకావ్యాన్ని మన భారతదేశంలో విస్తృతపరిచింది ఎవరు అంటే రామానుజ ఆచార్య, తర్వాత రామానంద, తర్వాత నింబకాచార్య, తర్వాత మాధవాచార్య. అలాగే మరి ఈ రామకావ్యానికి మూల ఆధారం ఏంటి అంటే, మూలమైన ఆధార గ్రంథం ఏంటి అంటే వాల్మీకి రచించిన రామాయణం. మరి భారతదేశంలో అన్ని భాషల్లో కూడా రామాయణాన్ని రచించడం అనేది జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్టయితే హిందీ సాహిత్యమే రామకావ్య పరంపర. सबसे पहले चंद भरद्वाज ने पृथ्वीराज रासों में विष्णु के अवतारों का वर्णन మంగళాచరణ్ మే కియా హై. అంటే అసలు ఈ రామకావ్యానికి సంబంధించిన ఇంట్రడక్షన్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే, మొట్టమొదటి కావ్యమైన పృథ్వీరాజ్ రాసో కావ్యంలో, అంటే ఖండకావ్యం అంటాము. చంద్ భరద్వాయి రచించిన, ఎవరు? చంద్ భరద్వాయి రచించిన పృథ్వీరాజ్ రాసోలోనే దీని యొక్క రామకావ్యం యొక్క గురించి దేంట్లో చర్చ జరిగింది అంటే, విష్ణు యొక్క రామకావ్యాన్ని కాదు, విష్ణు యొక్క అవతారాల్లో రామ అవతారం అనేది ఉంది అన్నట్టుగా మంగళాచరణ్ అనే వర్ణనలో చెప్పడం అనేది జరిగింది. అంటే మంగళాచరణ్ అనే ఒక పార్ట్లో వివరించారు. ఏ కావ్యంలో? పృథ్వీరాజ్ రాసో కావ్యంలో. ఎవరి గురించి? ఈ యొక్క రామకావ్యం లేదా రామ్ గురించి, విష్ణు యొక్క అవతారాల్లో రామ అవతారం ఒకటి అని చెప్పి చంద్ భరద్వాయి పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథంలో రచించడం అనేది జరిగింది తొలిసారి. తులసిదాస్ से पूर्व श्री विष्णुदास ఈశ్వర్దాస్ ने भी రామకావ్య लिखा. అంటే రామకావ్యాలు తులసిదాస్ కంటే పూర్వము విష్ణుదాస్ మరియు ఈశ్వర్దాస్ అనేవాళ్ళు రచించారు. तुलसीदास का रामचरितमानस महाकाव्य हिंदी का रामायण माना जाता है. సో తులసిదాస్ రచించిన రామచరితమానస్ అయితే మొత్తం హిందీగా రామాయణ, హిందీలోనే రామాయణంగా మరి దీన్ని కొలుస్తారు అని చెప్పడం. तुलसीदास के बाद इस काव्य को अग्रदास, नामदास, प्राणचंद्र चौहान,
హృదయరామ్ నే రామకావ్య కో లిఖా హై. తులసిదాస్ ముందు రచించిన వాళ్ళు ఎవరో గుర్తుపెట్టుకోండి ఇక్కడ, విష్ణుదాస్, ఈశ్వర్దాస్. అలాగే తులసిదాస్ తర్వాత అగ్రదాస్, నాబ్దాస్, ప్రాణచంద్ర చౌహాన్, హృదయరామ్ వీళ్ళు రామకావ్యాలు రచించారు. మరి రామ్ భక్తి కావ్యధారకి ప్రముఖ ప్రవృత్తి ఏంటి అనేది చూస్తే మర్యాద పురుషోత్తం రామ్కో లోక రక్షక మరియు లోక మంగళకే రూపమే సిద్ధ కర్ణ. సో రాముడు లోకాన్ని కాపాడేవాడు మరియు లోకాన్ని సుస్థిరపరిచేవాడు అని చెప్పి మరి నిరూపణ చేయడమే ఈ కావ్యం యొక్క ముఖ్య విశేషత. రామ్కి శక్తి, శీల్, సౌందర్య కా వర్ణన్, రాముడి యొక్క శక్తిని, అతని యొక్క గుణాలని, అతని యొక్క అందాన్ని వివరించడం. శైవ ఏవం వైష్ణవ భక్తోకే బీచ్ ఏకతా ప్రాప్తన, శైవ మరియు వైష్ణవ భక్తుల మధ్య ఐకమత్యం అనేది ఉండడం. సభీ రస్ చంద అలంకారో కా వర్ణన్, రసాలు రస ఛందస్ మరియు అలంకార యొక్క వర్ణన ఈ రామకావ్యంలో జరిగింది. అవధి భాషగా ప్రయోగం చాలా ముఖ్యం అండి. రామకావ్యం అంటే కావ్య అంటే ఇక్కడ రామశ్రీ శాఖకి సంబంధించిన భాష మేజర్గా ఏంటి అంటే అవధి భాష. అవధి భాష ప్రయోగం ఇక్కడ జరిగింది, ప్రయోగం అయితే జరిగింది. దాస్య భావుకు ప్రకట్ కన్నా, నారీకే ప్రతి వినయ్, దాస్య భక్తి అని చెప్తాం. నారీ పట్ల కావచ్చు, నారీకి అంటే గౌరవం అనేది ఉంది. మరి గోస్వామి తులసిదాస్ రామచరిత మానస్, అగ్రదాస్ रामस्टायन, नाभदास, भक्तमाल, प्राणचंद्र चौहान, रामायण नाटक, हृदय राम, भाषा हजू नाटक, लालादास, अवध विकास. ఇది నాభదాస్ రచించిన భక్తమాల్ రిపీటెడ్గా వచ్చిన బిట్టు, అగ్రదాస్ రామస్టాయన్ అడిగిన బిట్టు, హృదయరామ్ భాషా హజు నాటక్ అడిగిన బిట్టు, మరి ఇవి రిపీటెడ్గా అడిగిన బిట్టు. సో రామకావ్యాల్లో ప్రముఖ కవులు మరి వాళ్ళ యొక్క రచనలు చూసినట్లయితే గోస్వామి తులసిదాస్ రామచరిత మానస్, అగ్రదాస్ రామస్టాయన్, నాభదాస్ భక్తమాల్, ప్రాణచంద్ర చౌహాన్ రామాయణ నాటక్, హృదయరామ్ భాషా హజు నాటక్, లాల్దాస్ అవధి వికాస్ మరి అవధ్ వికాస్. మరి రామకావ్య గోస్వామి తులసిదాస్, బేని మాధవదాస్. అంటే రామకావ్య రచించిన ముఖ్యమైన వారు తులసిదాస్ అని చెప్పుకున్నాం కదా. తులసిదాస్ యొక్క జీవనీని ఎవరు రాశారు అంటే బేని మాధవదాస్ రాశారు. అంటే ఆ గోస్వామి తులసిదాస్ యొక్క బేని మాధవదాస్ జీవనిని రాశారు. అలాగే తులసి చరిత్ అనే రఘువర్ దాస్ అని చెప్పి రాయడం అనేది జరిగింది. ఈ రెండు యొక్క గ్రంథాల నుంచి అంటే రఘువర్ దాస్ రచించిన తులసి చరిత్ర నుంచి కావచ్చు, బేని మాధవదాస్ రచించిన గోస్వామి తులసిదాస్ అనే జీవని అంటే ఒక వ్యక్తి గురించి, జీవని అంటే ఏంటి, ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తి చర్చిస్తూ ఒక గ్రంథాన్ని రాస్తే దాన్ని జీవని అంటాము. మరి అలా రచించిందే తులసిదాస్ గురించి రచించింది ఎవరు అంటే బేని మాధవదాస్ మరియు రఘువర్ దాస్ రచించారు. వాళ్ళు రచించిన ఆ గ్రంథాల నుంచి తీసుకున్న ఈ తులసిదాస్ యొక్క हिस्ट्री अनమాట. तुलसीदास के समाचार के बारे में उपयुक्त ग्रंथ महत्वपूर्ण है. इनकी माता हुलसी, पिता आत्माराम दुबे और इनकी पत्नी रत्नावली मानी गई है. तुलसीदास యొక్క తల్లి ఎవరండి హులసి, పితా ఎవరండి आत्माराम दुबे, అలాగే పత్ని ఎవరండి रत्नावली. तुलसीदास का जन्म 1554 में हुआ. उनका मृत्यु संवत 1680 में हुआ. ఎప్పుడు పుట్టారు 1554లో, ఎప్పుడు చనిపోయారు 1680లో. मरी इनका जन्म स्थान राजपुर गांव में हुआ और शुक्ल जी के अनुसार भी यही सत्य है. అంటే పై వాళ్ళిద్దరే కాదు మరి శుక్లు కూడా దీన్నే యాక్సెప్ట్ చేశారు. ఎక్కడ రాజ్పూర్ అనే గ్రామంలో జన్మించారంట. నరహరి దాస్ के पास 15 वर्ष శిష్య ప్రాప్తి की है. నరహరి దాస్ దగ్గర అంటే తులసి గురువు ఎవరు, నరహరి దాస్ అని అర్థం. మునియానే పాలన్ పోషణ కియా అంటే ఈయన్ని పెంచింది ఎవరు, మునియా అంటే నష్టజాతకుడు అని చెప్పి తల్లిదండ్రులు ముందుగానే వదిలేస్తే ఈయన్ని మునియా అనే వ్యక్తి
తల్లి పెంచడం అనేది జరిగింది. సో इनका विवाह रत्नावली नामक कन्या से हुआ। रत्नावली के कारण तुलसीदास में परिवर्तन आया। यह पंक्ति, लाज ना लागत आपको दौरे आए हो सा, दिख दिख ऐसे प्रेम को कहा कहा मैना, हस्ती चर्ममय देह ममता में दैस प्रीति, तैसे जो श्री राम मम होती न तव बहुभीति। అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే, సరే ఈ ఈ యొక్క వాక్యాలు మరి వాక్యాలు ఎవరు చెప్పారు? తులసీదాస్ యొక్క పత్ని రత్నావళి చెప్పడం అనేది జరిగింది. సరే, దీనికి ఒక స్టోరీ ఉందండి. ఆ స్టోరీ ఏంటి అంటే, తులసీదాస్కి వాళ్ళ వైఫ్ అంటే అతి ప్రేమ. ఆ ప్రేమ వల్ల తను ఎక్కడ డిస్టర్బ్ అయిపోతాడో అని చెప్పి తులసీదాస్ యొక్క వైఫ్ మరి ఆలోచిస్తున్న సందర్భంలో మరి ఒకానొక సందర్భంలో తులసీదాస్ మరి తన ఇంటికి తులసీదాస్ యొక్క వైఫ్ వాళ్ళ మైకే అంటే మా తల్లి ఇంటికి వెళ్ళడానికని చెప్పి వెళ్తుంది. అయితే తులసీదాస్ ఆమెకి తెలియకుండా ఆమె వెనకాలే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అది అతి ప్రేమ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సంథింగ్ మనకి అనవసరం. కానీ అప్పుడు ఆ సందర్భంలో మరి ఆ వైఫ్ మరి ఈ రకంగా మరి ఈ రకమైన వాక్యాల్ని ఇవ్వడం అనేది జరిగింది. అంటే నీకు నా వెనకాలే వచ్చేయడానికి ఏమాత్రం సిగ్గు సరణం లేదా, అంత అతి ప్రేమ అనేది పనిచేయదు అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఆ యొక్క తులసీదాస్ని అవాయిడ్ చేస్తూ వెనక్కి పంపించేయడం అనేది జరిగింది. 252 वैष्णव की वार्ता के अनुसार नंददास तुलसीदास के बड़े भाई माने जाते हैं. సో 252 వైష్ణవుని की వార్త అనే గ్రంథాన్ని అనుసరించి చూస్తే నందదాస్ తులసీదాస్ యొక్క పెద్దన్నయ్యగా తెలుస్తుంది. తులసీదాస్ రచించిన గ్రంథాలు చూసినట్లయితే आचार्य रामचंद्र शुक्ल के अनुसार तुलसीदास के 12 ग्रंथ माने गए हैं, 5 बड़े और 7 छोटे ग्रंथ। रामचरितमानस, दोहावली, गीतावली, विनय पत्रिका, कवितावली, कवित्त रामायण अंटामु कवितावलिनी, रामलला नाचु, पार्वती मंगल, जानकी मंगल, वैष्णव रामायण, वैराग्य संदीपिनी, कृष्ण गीतावली, రామాజ్ఞ ప్రశ్నావళి. సో ఈ రకంగా మనం చదివేటప్పుడు కూడా రామచరితమానస్, దోహావళి, గీతావళి, వినయపత్రిక, కవితావళి, కవిత్త రామాయణ్, రామరానాచు, పార్వతి మంగళ్, జానకి మంగళ్, బర్వై రామాయణ్, బర్వై సందీప్ని, కృష్ణ గీతావళి, రామాజ్ఞ ప్రశ్నావళి. మీకేంటి సార్ ఎదురుగుండా పెట్టుకుని ఎన్నైనా చదువుతారంటారా? చూడకుండా కూడా అట్లానే చదువుతాను. అంటే అట్లా ఆ బైహార్ట్ అనేది అంతలాగా చేశాను. నేను ఒకటే అంటున్నాను, బైహార్ట్ చేసే విధానంలో ఒక ముస్లిమ్స్ అయితే ఖురాన్ పంక్తులు చదివిన విధానంలో, అలాగే క్రిస్టియన్స్ అయితే బైబిల్ చదివిన విధానంలో, అంటే దానికి ఒక ఫ్లో ఉంటుంది అది చదివేటప్పుడు. అదే భగవద్గీత చదివే శ్లోకాలు చదువుతాం చూసారా, ఆ రకంగా మనము బైహార్ట్ చేసినట్లయితే ఎమ్మటెమ్మటే అవి రావడం అనేది జరుగుతుంది. రామచరిత్ మానస్ అనే గ్రంథం 1631లో రిలీజ్ కావడం అనేది జరిగింది. అంటే ఆ గ్రంథ సంకలనం అనేది 1631లో రావడం. ఈ గ్రంథమే అంటే బిట్స్ కూడా ఏ గ్రంథము ఎవరు చెప్తాను, నేను తర్వాత బిట్ ప్రాక్టీస్ చేయిస్తాను అంటున్నాను. ఏ గ్రంథాన్ని ఎవరు రచించారు, ఏ గ్రంథంలో ఏ రామచరిత్ మానస్కి వచ్చేసరికి 7 ఖండాలు ఉన్నాయి. అయితే దీన్ని రచించడానికి పట్టిన కాలము 2 సంవత్సరాల 7 నెలలు. ఇవి కూడా అడుగుతాడు. రామచరితమానస్ 1631 సంవత్సరంలో ఈ గ్రంథ రచన జరిగింది. ఎంతకాలం పట్టింది రామచరితమానస్ రచించడానికి? 2 సంవత్సరాల 7 నెలలు పట్టింది. మరి ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు ఉన్నాయి. ఆ 7 ఖండాలు ఏంటి? 1 బాలఖండ, అయోధ్యఖండ, అరణ్యఖండ, కిష్కింధకాండ, సుందరకాండ, లంకకాండ, ఉత్తరకాండ. సో బాలఖండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, सुंदरकांड, लंकाकांड, उत्तरकांड. इन ग्रंथों की मूल्य
చూడండి ఇన్ గ్రంథకి మూల్ కథ రామ పర్ ఆధారిత హై. ఈ గ్రంథాలన్నీ కూడా ఈ గ్రంథంలో ఉండే 7 ఖండాలు కూడా మూలమైన కథ ఎవరిని బేస్ చేసుకుని ఉంది? రాముడిని బేస్ చేసుకుని ఉంది. రామాయణాన్ని బేస్ చేసుకుని రాసిన గ్రంథం ప్లస్ రాముడిని బేస్ చేసుకుని రాసిన గ్రంథం. సభీ రస్ చంద్ अलंकारों का प्रयोग. हजारी प्रसाद द्विवेदी जी ने तुलसीदास को लोकनायक कहा. शुक्ल जी के अनुसार तुलसीदास भारत के प्रतिनिधि कवि माने जाते हैं. లోకనాయక్ అని చెప్పింది ఎవరు? హజారీ ప్రసాద్ ద్వివేది. ప్రతినిధి కవి భారతదేశంలో అని చెప్పింది ఎవరు? ఆచార్య రామచంద్ర శుక్ల. ఇవన్నీ బిట్లే కదా. ఎన్ని ఖండాలు ఉన్నాయి రామచరితమానస్లో? ఎంత కాలం పట్టింది? రామచరితమానస్ గ్రంథాన్ని ఎప్పుడు సంకలనం చేశారు? ఎవరు రాశారు రామచరితమానస్ గ్రంథాన్ని? రామచరితమానస్ గ్రంథం యొక్క భాష ఏంటి? అవధి భాష. అలాగే రెండో గ్రంథము దోహావళి ఏ సంవత్సరం? 1640. తులసి సత్సయి. చూడండి ఈ గ్రంథానికి ఇంకొక పేరు తులసి సత్సయి కూడా అంటారు. एक संकलन ग्रंथ है जिसमें 573 दोहे, जिसमें 85 दोहे రామచరితమానస్ से लिए गए. అంటే దోహావళి అనే గ్రంథాన్ని 1640లో రచించినప్పటికీ ఇది సత్సాయి అంటాము, తులసి సత్సాయి అంటాము. ఇందులో 85 దోహాలని మరి రామచరితమానస్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. మొత్తం దోహాల సంఖ్య ఎంత అంటే 573. సో తులసి సత్సాయిలో ఎన్ని దోహాలు రచించబడింది? 575. ఎన్ని దోహాలు రామచరితమానస్ నుంచి తీసుకోవడం జరిగింది అంటే 85. అన్నీ కూడా అధిక దోహ భక్తిపరక, మరి చాలా ఎక్కువ దోహాలు భక్తిపరమైన దోహాలు ఉంటాయి. అలాగే కొన్ని ఉపదేశాత్మక దోహాలు కూడా ఉంటాయి. అలాగే గీతావళి సంవత్ 1627లో గీతి అంటే గీతి శైలి రాగ శైలిలో రచించింది. సో ఎప్పుడైనా సరే గీతావళి రాగశైలి అనగానే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా బ్రజ్ భాష అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో బ్రజ్ భాష గీతావళి రాగశైలిలో రచించబడింది. మరి దీన్ని శృంగారిక వర్ణన అనేది జరిగింది. ఇందులో మరి టోటల్ 7 ఖండాలు ఉన్నాయి. 330 చందుల్ని రస్ చంద అలంకారంలో 330 చందు గురించి ఇందులో వివరణ ఇవ్వడం అనేది జరిగింది. వినయ పత్రిక అనేది చూసినట్లయితే సంవత్ 1636 నుంచి 1640 వరకు మరి వినయ పత్రిక గ్రంథం రచించడం అనేది జరిగింది. ఈ యొక్క కావ్యంలో 274 పద్యాలు ఉన్నాయి. इसकी भाषा ब्रज भाषा. विनय पत्रिका भाषा కూడా ब्रज भाषा ने. तुलसीदास ने अपनी भक्ति श्रद्धा को इस काव्य में व्यक्त किया है. इसका प्रधान रस शांत रस माना जाता है. विनयावली भी कहा जाता है. दास्य भक्ति के बारे में प्रकट किया है. इस काव्य में विनय पत्रिका काव्य में तुलसीदास ने दास्य भक्ति के बारे में प्रकट किया और इसकी भाषा है ब्रज भाषा. 274 పద్య గురించి ఇందులో. అలాగే నెక్స్ట్ కవితావళి కవిత రామాయణం అంటాము. కవిత రూపంలో ఉండే రామాయణం అంటున్నాము కవితావళిని. तुलसीदास की अंतिम रचना मानी जाती है. इसका अंतिम दशा का वर्णन తులసి యొక్క అంతిమ దశ యొక్క వర్ణన ఏ గ్రంథంలో చర్చించబడింది అంటే కవిత రామాయణం గ్రంథంలో చర్చించబడింది. ఇస్కి భాష भी ब्रज भाषा मानी जाती है. ब्रज भाषा కావ్యాలు బాగా గుర్తు పెట్టుకోండి. ब्रज भाषा కానీ ఇదన్నీ కూడా అవిద్య భాష అని అర్థము. यह एक मुक्त का काव्य है. अशोक वन में सीता का वर्णन भी यह ग्रंथ कविता सवैया में लिखा गया है. नेक्स्ट रामलला नाचू एक श्रृंगारिक ग्रंथ है. कामता प्रसाद गुप्त जी इस ग्रंथ को तुलसी का नहीं मानते हैं. मिश्र बिंदु भी यह ग्रंथ को तुलसी का नहीं मानते. यह एक छोटा ग्रंथ है. పార్వతీ మంగళ్ ఇందులోనే ఉంటుంది. పార్వతీ మంగళలో శివ పార్వతుల గురించి వర్ణన జరిగింది. ఇందులో 164 ఛందస్సుల్ని వాడారు.
164 చందుల్ని వాడారు. అలాగే 164 పక్కన 3 పెడితే ఆ ఇయర్ కూడా గుర్తు పెట్టుకో. 1643లో 164 చందుల్ని వాడుతూ శివపార్వతుల వివరణ చేస్తూ మరి ఈ యొక్క మిస్టర్ బిందు వినోద్ ఈ గ్రంథని సందేహంలో అంటే డౌట్ క్రియేట్ చేశారు. ఇది తులసిదా కాదా అనేది డౌట్ మిస్టర్ బిందు వినోద్కి. జానకి మంగల్ 1643లోనే 216 ఛందస్సులతో జానకి మంగల్ ఎవరి గురించి? సీత, జానకి కూతు అంటే జానకి మంగల్ అంటే ఎవరు? सीता कथा का वर्णन वाल्मीकि रामायण के से प्रभावित होकर बरवई रामायण संवत 1669 यह ग्रंथ बरवई चंद में लिखा गया है। इस ग्रंथ के 7 खंड 59 छंद यह भक्ति परक रचना है। भक्ति काल के रहीम ने बरवई चंद की खोज की। बरवई चंद అలాగే वैराग्य संदीपनी यह ग्रंथ 62 चंदों में लिखा गया है। इस ग्रंथ में संत महतो के लक्षण किया गया है। कृष्ण गीतावली संवत 1626 इसमें कृष्ण कथा का वर्णन पाया जाता है। 61 पद्य गुరించి ఇందులో रामाज्ञ प्रश्नावली 1669 इस ग्रंथ में शकुनों के बारे में व्यक्त किया है। 7 सर्ग है। इस ग्रंथ में तुलसी के मित्र गंगाराम ज्योतिषी के निवेदन पर लिखा गया है। అలాగే భక్తి శాఖ राम भक्ति शाखा के अन्य विषय चूस्ते लोकनायक, समन्वयवादी, एकात्मवादी कवि वे रहीम के मित्र हैं। तुलसीदास ने गोरख के बारे में చూడండి ఇక్కడ गोरख के बारे में अपने विचार व्यक्त किए हैं। उनका यह कथन विख्यात है। गोरख जगायो भगति भगायो भोग। गोरख जगायो जोग भक्ति भगायो भोग। సో గోరఖ్ ఇక్కడ ఎవరు రచించారు ఇది? उनका यह कथन तुलसी ने गोरख के बारे में अपने विचार व्यक्त किए। तुलसीदास సో ఈ యొక్క వాక్యాలు ఎవరు చెప్పారు అంటే తులసిదాస్ చెప్పారు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అట్లానే మరి గోరఖ్ जगायो जोग भक्ति भगायो भोग। అలాగే तुलसीदास ने रूपक और नाटक शैली में काव्य नहीं लिखी। रामचरितमानस के टीका का राम चरण जी अयोध्या के राम कांस्य को श्रृंगारिक रूप दिया एवं स्वमुखी शाखा के नाम से लोकप्रिय हुए। तुलसीदास ने तत्सुखी शाखा भी चली। సో నెక్స్ట్ వచ్చేసరికి అగ్రదాస్ అండి. అగ్రదాస్ గురించి మనం ఇంకా చాలా తక్కువ రైటర్సే ఉంటారు రామభక్తి శాఖలో. ఈ 6 గురించి మనం చూస్తే దాంతో రామభక్తి శాఖ అయిపోతుంది. దీని తర్వాత మీరు టేబుల్ని చదవాల్సి ఉంటుంది రామభక్తి శాఖలో. అగ్రదాస్ కనుక చూసినట్లయితే అగ్రదాస్ గురించి వే రామానంద్ के शिष्य हैं। कृष्णदास पैहरी के शिष्य थे। అలాగే చూస్తే నాభదాస్ के గురువు మరియు కృష్ణదాస్ పైహరి యొక్క దగ్గర శిష్యరికం చేశారు. 1632 ఆస్పాస్ వర్తమానంలో ఈయన యొక్క కావ్యాన్ని రచించినట్లుగా తెలుస్తుంది. ఇన్హోనే అప్నా నామ్ కహీ అంగ్ర అలీవి అంటే అగ్రదాస్ని అగ్ర అలీ కూడా చెప్పడం అనేది జరిగింది. అగ్ర అలీ. సో ఇన్కే గ్రంథ రామాష్టయం అలాగే రామాధ్యాయన్ మేజ్రీ అలాగే హితోపదేశ కుండలియా గ్రంథాలని ఈయన రచించడం అనేది జరిగింది. నాభదాస్ ఏ అగ్రదాస్ కే శిష్య तथा अग्रदास की प्रेरणा से भक्तमाल ग्रंथ लिखा है। यह ग्रंथ 326 छपाइयों में लिखा गया है। 200 भक्त कवियों के जीवन लीलाओं का वर्णन किया है। भक्तमाल पर प्रियदास का टीका भी लिखा गया है। ప్రాణచంద్ర చౌహాన్ 1662లో మరి ఈయన యొక్క రచనాకాలం 67లో ఈయన యొక్క రచనాకాలం చెప్పడం అనేది జరిగింది. రామాయణ నాటక 1667లో ప్రాణచంద్ర చౌహాన్ రచించారు. రామ్కి కథ సంవేదో
కథోపకథానికి వర్ణన మరి ఈయన చేయడం అనేది జరిగింది. అన్ని రామభక్తి శాఖలో అన్నీ కూడా రామగ్రంథాలే ఉంటాయి. కాకపోతే ఎవరు ఏ గ్రంథాన్ని రచించారు, ఈ ఒక 6 దగ్గర మాత్రం ఏ ముఖ్యమైన అంటే రామచరిత ఏ తులసిదాస్ రచించిన గ్రంథాలు మాత్రం ఇయర్స్తో సహా గుర్తుపెట్టుకోండి. అది ఆర్డర్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. హృదయరాము పంజాబ్కే నివాసి 1680లో హనుమాన్ నాటక్ని రచించడం అనేది జరిగింది. మరి కవిత అధిక లోకప్రియమనిగయ్యే లాల్ దాస్ కనుక చూసినట్లయితే 1700లో మరి ఈయన రచన కాలము. దోహా చౌపాయిలో అవధ్ విలాస్ మరియు భర్తజీగా బారామాసి అని చెప్పి ఈయన రచించిన గ్రంథాలు. మరి అట్లానే మరి ఈ యొక్క వీడియోని ఇంతటితో ముగిస్తాను. మరి మీకు ఈ మెటీరియల్ ఎవరికైనా కావాలి అంటే 9392596430కి కాల్ చేయండి. ఇమ్రాన్ టెట్ డిఎస్సి క్లాసెస్ మరి గ్రూప్ ఫామ్లో చక్కగా గ్రూప్ ఫార్మేట్లో ఉంది. ఎవరి దగ్గర అయితే ఈ మెటీరియల్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఎవరి దగ్గర అయితే మెటీరియల్ ఉంటుందో వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నాను అంటే నేను ఒక ప్రాపర్ గైడెన్స్ 100% ఎఫర్ట్ పడుతున్న గ్రూప్ కాబట్టి ఇక్కడ నేను 100% సక్సెస్ రిజల్ట్ కోరుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ గైడ్ వెళ్ళకూడదు అనే ఆలోచన ఉంది. దాని గురించి ఈ యొక్క మెటీరియల్ నా దగ్గర ఒక సెట్ ఉంటుంది, ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర ఒక సెట్ ఉంటుంది. దాన్ని ప్రాపర్ వేలో ఫాలో అవుతాము. కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి, సక్సెస్ సాధించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.